ప్రజలకు మీరు ఏం చేయాలనుకున్నారో చెప్పండి రేవంత్ రెడ్డి గారు. నేనేమంటున్నానంటే కేటీఆర్ అన్నట్టయినా నిజంగా కూడా మేధావే, ఏ మాటకా మాట. అద్భుతంగా భాషలు మాట్లాడతాడు, అద్భుతంగా కమ్యూనికేషన్ స్కిల్ ఉంటాయి, ప్రజల మధ్యలో ఉంటాడు, ప్రజల కోసం ఉంటాడు, నిరంతరం ప్రజల మధ్య నిల్చొని ఎక్కడైతే నువ్వు గూలుస్తున్నావో అక్కడే నిలబడి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన వ్యక్తి కేటీఆర్. కానీ ఎక్కడో రాజా లాంటి బంగ్లాలలో నిల్చొని పవర్ పాయింట్ ఏజన్ ఇచ్చింది ముఖ్యమంత్రి. మరి ప్రజల ఇల్లు కూల్చినప్పుడు ప్రజల మధ్యలోకి వచ్చి అమ్మ తల్లి నాయన ఆ అన్న అక్క చెల్లి తమ్ముడు అనుకుంటూ మేము చేయబోయేది ఇది, దీనివల్ల ఇట్లా లాభం చేకూరుతుంది, దీనివల్ల ఇంత లాభం ఉంటుంది, ఇంత నష్టం ఉంటుందని ఎందుకు చేయలేకపోతున్నావు? అయితే నువ్వు అక్కడికి వస్తే నువ్వు చెప్పిన భూతుపురాన్నే ప్రజలు ఎక్కడ తిరగబడతారో అన్న ఒక భయం. ప్రజలకు మంచి చేసే ఉద్దేశం ఉన్నప్పుడు ఖచ్చితంగా కూడా ప్రజాక్షేత్రంలో అన్నీ చెప్పాలి కదా, అవి ఎందుకు చెప్తలేవు అని అడుగుతున్నారు ప్రజలు. ఇగో నేనేమంటున్నానంటే ఒకసారి ఆలోచించండి. మూసీకి సంబంధించి నేను మళ్ళీ చాలా స్పష్టంగా కూడా చెప్తున్నా, ఈ మూసీకి సంబంధించి మీరు ఎవ్వరు ఏమన్నా అనుకోర్రి, దీనికి 1,50,000 కోట్లు మొత్తం మింగడానికే. నేను ఎందుకంటే చెప్తున్నా అంటే మన ఏది గంగానది ప్రక్షాళన కోసం నమామి గంగే ప్రాజెక్ట్ అనేది ఒకటి ఉండే, అది జరుగుతున్నది. 42,000 కోట్లు మాత్రమే ఖర్చు పెడుతున్నారు. మరి ఈరోజు 55 కిలోమీటర్లు, అది 2,000 కిలోమీటర్లకే 45,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు. మరి ఇది 55 కిలోమీటర్లకి ఎందుకు 1,50,000 కోట్లు ఖర్చు పెడుతున్నారో చెప్పాల్సిన పరిస్థితి ముఖ్యమంత్రి మీద ఉంది. ఇప్పుడు దీన్ని అడిగినాం అనుకో, నాకేం తెలుసు, నాకు అధికారులు చెప్పిందే నేను చెప్పిన అనే కాడికి వస్తాడు మన ముఖ్యమంత్రి. అంతకు మించి ఏముండదన్న. ఇంకా దీంతో పాటుగా ఇక్కడ చూడండి, ప్రజలను రోడ్డున పడేయడమే అభివృద్ధి, మా జీవితాల కంటే టూరిజమే ముఖ్యమా, పీపీటీ అంటే సీఎం భరోసా ఇస్తారనుకున్నాం, ఏఐ గ్రాఫిక్స్ చూపెట్టి మా ఇండ్లు స్థలాలకు 0 వాల్యూ అని చెప్పి వెళ్ళిపోయిండు. మూసి బాధితురాలకు సంబంధించి రమ్య ఆవేదన. ప్రజలను రోడ్డున పడేయడం అభివృద్ధి ఎప్పుడు కాదు. అభివృద్ధి అంటే ప్రజలను ఉన్నతికి చేర్చడం, ఆర్థికంగా అన్ని రకాలుగా కూడా అభివృద్ధి దిశలో మార్చే దిశగా ఉండాలి. కానీ అక్కడ గ్రాఫిక్స్ చూపెట్టి పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు ఉండే స్థలాలకు 0 వాల్యూ చేసిపోయిండండి. ఎంత దారుణం, ఎంత ఘోరం అండి. ఇంతకంటే దారుణం ఇంకొకటి ఏమైనా ఉంటుందా తెలంగాణ ప్రాంత ప్రజలారా? ఒకసారి మీరే ఆలోచించండి. ఇక దీంతో పాటుగా విలువలేని టీడీఆర్లను ఏం చేసుకోమంటారు? విలువైన ఇల్లు కూల్చి టీడీఆర్ ఇస్తామన్నారు. కోటి విలువైన టీడీఆర్కు 10 లక్షలు రావు. పేరును పేపర్ను అమ్ముకొని ఎక్కడ తిరగాలి? గంట సేపు పీపీటీలో పరిహారం గురించి సీఎం ఒక్క మాట మాట్లాడలే. సైంటిస్ట్ శరత్ బాబు ఎందుకు మాట్లాడతారు సార్? ఆయనకు కావాల్సింది 1,50,000 కోట్లు, మీకు కావాల్సింది 6 కాలం కష్టపడి కట్టుకున్న ఇల్లును నిలుపుకునేదందుకు. మీరు న్యాయంగా ఉన్నారు, మీకు బ్యాంక్ లోన్లు ఇచ్చినాయి, అక్కడ స్థలానికి పూర్తి స్థాయిలో కూడా రేట్ ఉన్నది, కానీ మిమ్మల్ని ఎల్లగొట్టే ప్రయత్నం చేస్తాడు సార్. నేనేమంటున్నా అంటే అభివృద్ధి చేస్తే ఆయన కేసీఆర్, అభివృద్ధిని విధ్వంసం చేస్తే ఆయన రేవంత్ రెడ్డి అని ప్రజలు అంటున్నారు. మూసీ బాధితులు మరీ ముఖ్యంగా కూడా గంటాపదంగా చెప్తున్న పరిస్థితి ఇది. నేను అందుకే చెప్పిన, నేను యువ నాయకుడా యువ హీరో అని నేనన్నా, కంటెంట్ ఉన్న లీడర్ ఎవరైనా ఉన్నారు అంటే ఆయన కేటీఆర్. నేను మళ్ళీ చెప్తున్నా, కేటీఆర్ ప్రజాక్షేత్రంలో ఉంటాడు, ప్రజల మధ్యలో ఉంటాడు, ప్రజల కోసం మాట్లాడుతుండు, ఎక్కడైతే సమస్య ఉందో అక్కడే పరిష్కారం చెప్తాడు, దానికి బడ్జెట్ చెప్తాడు, దానికి ప్రణాళిక చెప్తాడు, దానికి వ్యూహాలు చెప్తాడు, ప్రతి వ్యూహాలు చెప్తాడు. రేవంత్ రెడ్డి ప్రజల మధ్యకి వచ్చేమని చెప్తాడా అంటే చెప్పని పరిస్థితి కనబడుతుంది. హంగులు ఆర్భాటాల మధ్య ఆయన ప్రజెంటేషన్ ఇస్తాడు తప్ప ప్రజల మధ్య ప్రజెంటేషన్ ఇచ్చే పరిస్థితి ఎక్కడ కనబడుతుంది. అందుకే నేను రియల్ హీరో అంట కేటీఆర్ వర్క్ అద్భుతం. ఆయన కమిట్మెంట్ ఉన్న లీడర్, కంటెంట్ ఉన్న లీడర్, ప్రజల కోసం ఉన్న లీడర్ అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. నిన్న నేను పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి సంబంధించి ఒకసారి చూడురి, కేటీఆర్కు సంబంధించి ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మొత్తం కూడా ఎంత అద్భుతంగా ఉంది అంటే ఆయన చెప్పింది వాస్తవానికి కూడా లీడర్ ఇంత మంచిగా కూడా వివరించి చెప్పగలడా? మన ఛానల్ ఉంటుంది చూడురి, ప్రతిదీ కూడా. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే తెలంగాణ సమాజానికి తెలవాలి. ఎందుకంటే ఆయన ఎంత క్లారిటీగా చెప్తున్నాడు, ఎట్లా చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడు, కేటీఆర్ ఏమని అక్కడ జరుగుతున్న పరిస్థితి ఏంది, మూసీ సుందరీకరణ కోసం ఏం చెప్తున్నాడు అనేది మీరు ఆలోచించండి. ఇగో ప్రజలు ఉన్నారు, ప్రజల మధ్యలో పూర్తి స్థాయిలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టిండు, చాలా స్పష్టంగా కూడా చెప్పిండు. ప్రజలకు మీకు ఎంత అవుతుంది, మీ ఇల్లు, మీ గోడ, మీ ఇటుక, మీ సరిహద్దు ముట్టుకోకుండా అభివృద్ధి చేస్తామని చెప్పిండు. దాంతోపాటుగా ఇంకొక మాట కూడా చెప్పిండు, దానికి 1,50,000 కోట్లు అవసరం లేదు, నమామి గంగే ప్రాజెక్టే అది 2,000 కిలోమీటర్లు ఉంటుందండి గంగా, దానికే 45,000 కోట్లు, ఇది 55 కిలోమీటర్లు ఉంటుంది, దీనికి 1,50,000 కోట్లు ఎక్కడ అంటే ఇక్కడనే దొరికిపోయింది మొదటి దొంగ. రెండో విషయం, ప్రజల మధ్యలో గిట్ల కంటెంట్ పెట్టాలి కానీ ఎక్కడో ఉండి ఏమో చేస్తాం,
మేమేదో చేయబోతున్నామంటే ఇది కరెక్టేనా ఒకసారి తెలంగాణ సమాజం మొత్తం ఆలోచించాలి. అందుకే కంటెంట్ కమిట్మెంట్ ఉన్న లీడర్ అంటేనే కేటీఆర్ అని మళ్ళీ బల్లగుద్ది చెప్తా. దాంట్లో ఏం భయపడాల్సిన అవసరం లేదు, దాంట్లో పెద్ద ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు, ఏం లేదు. దాంట్లో మొత్తం మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. రైట్. ఇక దీంతో పాటుగా ఇంకొక అంశాన్ని నేను చూసిన మీకు చెప్పాలి